పరిశుద్ధుడైన తండ్రి, జీవము గల దేవ, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. కేవలం మీ యొక్క మహాకృప చేత తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయం ముందు ప్రభువా, మీ బిడ్డలుగా మీరు మమ్మల్ని ఇక్కడ కూర్చోండబెట్టిన విధానానికి స్తోత్రాలు, వందనాలు ప్రభా. మరి ముఖ్యంగా అద్వైక్ బర్త్డే సందర్భంగా ప్రభా, ఈరోజు మీరు ఇక్కడ గ్యాదర్ చేసే విధానానికి స్తోత్రాలు, వందనాలు. ఇదిగో ప్రభా, చేరు వచ్చిన ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. కొద్ది మాటలు తండ్రి మీ గ్రంథంలో నుంచి మేము పరిశీలన చేస్తూ ఉండగా తండ్రి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఒకసారి ఆలోచించాలి మనం. ఎందుకంటే సొసైటీలో మీరు గమనించండి, ఏ మాట అన్నా కానీ తట్టుకోలేకపోతున్నారు పిల్లలు. అవునంటారు కాదంటారు? నిజంగా చూసినప్పుడు న్యూస్ ఛానల్స్లో కానీ యూట్యూబ్లో ఇలా చూసినప్పుడు వాళ్ళ అమ్మ ఏదో ఫోను టీవీయో ఇవ్వలేదని, రిమోట్ ఇవ్వలేదని వాడు చాలా భయంకరంగా మరి కర్రతో కొట్టడం లేకపోతే కత్తితో కొట్టడం ఏదో జరిగింది. అప్పుడు యూట్యూబ్లో బాగా వైరల్ అయినవి, అందరికి బాగా తెలుసు. అవునా? అదేవిధంగా రీసెంట్గా ఒక సంఘటన జరిగిందండి. 1 month బ్యాక్ ఒక కాలేజీ స్టూడెంట్ అనమాట. వాడు కాలేజీలో చదివేటువంటి ఇంటర్మీడియట్ స్టూడెంట్. అయితే బాగా అల్లరి చేస్తున్నారని వాళ్ళు, ఎందుకంటే క్లాసులో అల్లరి చేస్తూ ఉన్నప్పుడు క్లాస్ చెప్పాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట. ఎదురున్నటువంటి అంటే దానికి ఆపోజిట్ క్లాసులో ఒకసారి పాఠం చెప్తా ఉన్నారు, క్లాస్ తీసుకుంటా ఉన్నారు. దానికి ఎదురుగా ఉన్నటువంటి క్లాసు బాగా అల్లరి చేస్తుంటే ఆయన ఒకసారి చెప్పాడు, రెండోసారి చెప్పాడు, తర్వాత వచ్చి అసలు ఎవర్రా అల్లరి చేసేదని గట్టిగా వాడికి ఉన్నటువంటి ఏదో మామూలుగా దాంతో పెట్టి మరి సార్ని మరి కొట్టడం వల్ల అక్కడికక్కడే ఆ సార్ భయంకరులుగా తయారవుతా ఉన్నారు అని దాని మీద అనాలిసిస్ చేస్తుంటే ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకంటే మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆలోచిస్తే మనకు అర్థమైంది వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు అనేది. వాళ్ళు వెళ్ళి ఎక్కడెక్కడో జాబులు చేస్తూ ఉంటారు, కానీ తల్లిదండ్రుల్ని వదిలేస్తూ ఉంటారు. చాలామంది తయారయ్యారు అంటే వాళ్ళు కొన్ని వాస్తవాలు తెలుసుకోలేకపోయారు. ఎవరు తెలుసుకోవాల్సింది? ఫస్ట్ తల్లిదండ్రులుగా వాళ్ళకి తెలియాలి. తర్వాత తల్లిదండ్రులకి తెలిస్తేనే కదా పిల్లలకి చెప్పగలిగేది. తల్లిదండ్రులు ఇద్దరే ఇంట్లో కొట్టుకు చేస్తున్నారనుకోండి, పిల్లోడు అదే చూస్తూ ఉంటాడు. అవునా? పిల్లోళ్ళు ఏం చేస్తుంటారు? తల్లిదండ్రులు ఎలా ఉన్నారా ఏంటి అని బాగా గమనిస్తారు. బాగా గమనించేది పిల్లలే ఫస్ట్. వాళ్ళు గమనించడం వల్ల ఏం జరిగింది? వీళ్ళు కూడా అదే తప్పు చేస్తూ ఉంటారు. కాబట్టి ఒక్కసారి మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి చాలా విలువైనటువంటి మాటని దేవుడు ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి రాయించాడు. ఇది ఓన్లీ క్రైస్తవులకే సంబంధించింది కాదు. అర్థమైందా? మతాన్ని కొద్దిసేపు పక్కన పెట్టేద్దాం, క్రైస్తవ్యాన్ని అదేవిధంగా హిందూ మతాలను పక్కన పెట్టండి. ఒక్కసారి మీరు పరిశుద్ధ గ్రంథంలో ఒక మనిషిగా ఆలోచిద్దాం. ఒక్కసారి మనిషిగా కొద్దిసేపు ఆలోచించి చూడగలిగితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక ఎంత విలువైనటువంటి మాటని దేవుడు నిజంగా రాయించాడో చూడగలిగితే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతున్నాను. ఒక్కసారి మీరు వినండి జాగ్రత్తగా. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. తల్లిదండ్రులకి ఎలా ఉండాలని చెప్తా ఉందా బైబిల్? విధేయులై ఉండాలి. అంటే బైబిల్ అనేది చదవటం వల్ల పిల్లలకి ఏమొస్తుంది? విధేయత. ఇప్పుడు జనరల్గా కాలేజీల్లో కూడా స్కూల్లో కూడా చెప్తారు కదా, నేటి బాలలే రేపటి పౌరులు అంటారు కదా. అవునా కదా? అదేవిధంగా ఇది ఒక మత పుస్తకంగా కాకోకుండా మన జాగ్రత్తగా దేవుడు మన కొరకు రాయించిన పుస్తకంగా చూస్తే, ఒకవేళ దీన్ని మనం నేర్పించామనుకో మనకు లోబడి ఉంటారుగా. అంటే ఒక మంచి విషయమే కదా. ఓకే, ఇంకా చూద్దాం, ఇంకో వచనం చూద్దాం. 2వ వచనం, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. తల్లిని తండ్రిని సన్మానించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు సమాజంలో? ఒకసారి ఆలోచించండి. అసలు ఒకసారి ప్రాక్టికల్ చేసి చూడండి. నిజంగా
ఆ పిల్లలు తల్లిదండ్రిని సన్మానించినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ప్రజెంట్ ఏం జరుగుతూ ఉందంటే తల్లిదండ్రులతో మాట్లాడటానికి కూడా సమయాన్ని ఇవ్వట్లేదు. అర్థమైందా? వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వాళ్ళకి కావాల్సింది జస్ట్ ఏంటో తెలుసా? పిరికెడంత అన్నం, కొండంత ప్రేమ. ఇది లోపించడం వల్ల మాత్రమే చాలామంది తల్లిదండ్రులు ఏమైపోతూ ఉన్నారంటే అశాంతికి గురవుతూ ఉన్నారు. అర్థమవుతుందా? కాబట్టి మనం చిన్ననాటి నుంచి పిల్లలకి ఏమి నేర్పియాలి అంటే దేవుని యొక్క మాటలు నేర్పించాలి. దాని కింద వచనాన్ని మనం చూడగలిగితే 4వ వచనం, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షణలోను బోధలోను వారిని పెంచండి. అర్థమైందా? ప్రభు శిక్షలో బోధలో పెంచాలి. ఇంతకు ప్రభు వారు ఏం చెప్తా ఉన్నారు? మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి అని చెప్తా ఉన్నాడు. ఇది ఏమన్నా మతమా? దీనివల్ల ఏమన్నా నష్టం ఉందా చెప్పండి? నష్టం లేదు కదా. అంటే ఒక గుడ్ సొసైటీని తీసుకొస్తుంది కదా బైబిల్, అవునా? ఒక మంచి సొసైటీ, ఒక మంచి కల్చర్ రావాలి అంటే చిన్ననాటి నుంచి వారికి మరి దేవుని యొక్క మాటలు వారి హృదయాల్లో ఉంచాలి, వారికి చెప్పాలి. మనం వారు కూర్చున్నప్పుడు, వారు నుంచున్నప్పుడు వారికి బాసికలుగా కట్టి ఈ మాటలు మనం నేర్పిస్తే ఏం జరిగిద్దో తెలుసా? సామెతల గ్రంథము 22వ అధ్యాయము, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనాన్ని దయచేసి ఒకసారి చూడగలిగితే, సామెతల గ్రంథం 22వ అధ్యాయము 22:6 నేను చదువుతున్నాను, ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఒకసారి 22:6 వచనాన్ని, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. చిన్నప్పుడే నేర్పిస్తే పెద్ద అయ్యాకైనా కూడా వాడు తొలగిపోడు అనమాట. అర్థమవుతుందా? చిన్నప్పుడు పిల్లలకి ఏమి వేపిస్తున్నారు? వ్యాక్సిన్ వేపిస్తున్నారు కదా, అవునా కదా? ఎన్నో సంవత్సరం 13 సంవత్సరాలు వచ్చా అంతవరకు, అందులో 14-13 సంవత్సరాలు వచ్చేంతవరకు ఎన్ని వ్యాక్సిన్లు? నిజంగా ఎన్నో వ్యాక్సిన్లు వేపిస్తున్నారు. మరి అదేవిధంగా ఈ దేవుని మాటలని వ్యాక్సిన్ కూడా మీరు వేశారనుకోండి, వాడి పెద్దవాడైనప్పుడు కూడా తొలగిపోడు. తొలగిపోకుండా ఏం చేస్తాడు? అప్పుడు వచ్చిన వాడిగా కనపడిద్ది. నువ్వు అప్పుడు వరకు చిన్నప్పుడు వాడికి నేర్పించి వదిలేసావు అనుకో, వాడి పెద్దవాడయ్యాక అమ్మో బైబిల్లో ఉంది, తల్లిదండ్రులను సన్మానించాలని ఉంది, మనకి మేలు కలగాలి అంటే నా తల్లిని తండ్రిని తిట్టకూడదు, వారిని పువ్వుల్లో పెట్టుకొని చూసుకోవాలి అని అనుకుంటాడు. మరి చిన్నప్పుడు వాడికి నేర్పిపోతే వాడు ఒక మడ్రిస్ట్ గానో, లేకపోతే ఒక కోపిస్ట్ గానో, లేకపోతే ఒక దొంగగానో, ఒక అంతకుడు గానో ఏదో విధంగా తయారవుతాడు. అర్థమవుతుందా? కాబట్టి చిన్ననాటి నుంచి ఈ మంచి మాటలు పిల్లలకు నేర్పాలండి. అర్థమవుతుందా? అలా నేర్పినప్పుడు సొసైటీ అనేది బాగుపడింది. అందుకని ఎక్కువ మంది యూత్ బాగా చెడిపోతున్నారు. ఎందుకో తెలుసా? నా మాట వినట్లేదండి మా అబ్బాయి అంటారు. ఎందుకంటే నీ మాట నువ్వు చిన్నప్పుడు అండి ఏం చేసావు? నిజంగా మనమే కరెక్ట్గా లేవనుకోండి, మన పిల్లలకి ఏం నేర్పిస్తాం చెప్పండి? హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును. అర్థమైందా? వాడికి హృదయం నిండా ఈ మంచి మాటలు నేర్పిస్తే సొసైటీలోకి వెళ్ళాక కూడా మంచే చేస్తాడు వాడు. వాడికి మంచి నువ్వు చెప్పకపోతే, వాడికి మంచి నేర్పకపోతే సొసైటీలో ఏ విధంగా ఉన్నారు? ఒక దొంగల్లాగా. చదువుకున్న వాళ్ళండి చాలామంది నిజంగా బీటెక్ చేసి ఇలా చదువుకోవడానికి వెళ్ళి వాళ్ళు మరి చైన్లు ఎత్తుకుపోవటం, అవి చేయటం, ఒక డ్రగ్స్కి ఎడిక్ట్ అవటం. ఇప్పుడు కాలేజీలకు కూడా వచ్చి పోలీసులు వచ్చి ఇలా కౌన్సిలింగ్ సభలు పెడుతున్నారండి కాలేజీల్లో. ఇలా డ్రగ్స్కి వీటికి ఎడిక్ట్ అవ్వకండి అని కొంతమంది వచ్చి ఇలా చెప్తా ఉన్నారు. ఎందుకని? తల్లిదండ్రులుగా మీరు ఫెయిల్ అయ్యారు కాబట్టి వాళ్ళు వచ్చి చెప్పాల్సి వస్తుంది. అర్థమైందా? చిన్ననాటి నుంచి వాడికి ఒక మంచి మాటలు చెప్పి నేర్పిస్తే వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. ఇప్పుడే కాదు, ఇంట్లోనే కాదు, బయటికి వెళ్ళినా కానీ వాడు దేవుని భయంతో తప్పు చేయకోకుండా ఉంటాడు. అర్థమైందా? దేవుని భయంతో పరిశుద్ధంగా బ్రతుకుతాడు. ఎదుటి వారిని ప్రేమించే వారిలాగా ఉంటాడు.
అర్థమైందా? కాబట్టి ఒక గుడ్ సొసైటీ అనేది రావాలి అంటే చిన్ననాటి నుంచి కూడా మీరు మీ పిల్లలకి ఏమి నేర్పించాలి? వాక్యాన్ని నేర్పించాలి. ఆ వాక్యం అనేది ఎప్పటి వరకు ఉండదు? నిజంగా ఒక పేపర్లో రాశారనుకోండి పోవచ్చు, చినిగిపోవచ్చు. బుక్లో రాశారనుకో ఎక్కడ నిలికెత్తుకుపోవచ్చు. కానీ హృదయంలో దాచారనుకోండి వాడు బ్రతికున్నంత వరకు నిలిచిపోద్ది వాడితో. కాబట్టి ఈ వచనాలను ఎక్కడ పెట్టుకోవాలి తెలుసా? హృదయంలో పెట్టుకోవాలి. హృదయంలో పెట్టుకున్నప్పుడు వాడు దాని ప్రకారం ప్రవర్తిస్తాడు. కాబట్టి ఇది మత పుస్తకం చెప్పండి? మత పుస్తకం కాదండి. ఒక గుడ్ సొసైటీని తీసుకొచ్చేటటువంటి అద్భుతమైనటువంటి మాటలు ఇందులో ఉన్నాయి. కాబట్టి నిజంగా చిన్నపిల్లలకి ఈ మాటలు నేర్పిస్తే చిన్న వయసులోనూ ఏ విధంగా మాట్లాడతారో ఒక్కసారి ఒక్క నిమిషం రిత్విక ఒకసారి 1 minute చెప్పిద్ది అనమాట. ఏం మాట్లాడుతుందో ఒకసారి చూద్దాం. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో నుంచి జస్ట్ మీకు కొన్ని పుస్తకాల గురించి ఇలా నేర్పడం వలన మరి చిన్నపిల్లలు ఏ విధంగా తయారవుతారో చూడండి ఒకసారి. ఆదికాండము, నిర్గమకాండము పెట్టుకొని చక్కగా ఒక గుడ్ సొసైటీని తీసుకొస్తారు. కాబట్టి మన అద్విక్ ఫస్ట్ బర్త్డే సందర్భంగా మరి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ మీ పిల్లలకి ఇటువంటి అమూల్యమైనటువంటి ఒక మంచి మాటలు, ఓకేనా, మంచి మాటలు నేర్పించండి. వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు కూడా తిరిగి మీకే వస్తుంది. అది అర్థమవుతుందా? మీరు మంచి నేర్పిస్తే మీకు తిరిగి మంచినే ఇస్తారు. మీరు చెడు నేర్పిస్తే తిరిగి చెడునే ఇస్తారు. కాబట్టి మంచి నేర్పిస్తారు, చెడు నేర్పిస్తారు. నిర్ణయాన్ని మీకే వదిలేస్తూ చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవము గల దేవ, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. కేవలం మీ యొక్క మహాకృప చేత తండ్రి ఎప్పటి వరకు తండ్రి నిజంగా బాలుడు నడవవలసినటువంటి త్రోవలు వారికి నేర్పించిన ఎడల వారి పెద్దవారైనప్పుడు కూడా మరి దాని నుంచి తొలగిపోరు అని వాక్యం సెలవిస్తూ ఉంది తండ్రి. కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క తల్లిదండ్రులు మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. వారి యొక్క పిల్లలకు తండ్రి చిన్ననాటి నుంచి గోరు ముద్దలతో అన్నం పెట్టినట్టుగా గోరు ముద్దలతో మీ యొక్క వాక్యాన్ని ఇచ్చినప్పుడు వారు ఒక గుడ్ సొసైటీని తీసుకొస్తారని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి తండ్రి ఇక్కడ చేరు వచ్చిన ప్రతి ఒక్కరిలో ఈ యొక్క మాటలు 30 దంతులుగా 60 దంతులుగా 100కు 100 ఫలింప చేయమని తండ్రి మీ సహాయానికే కోరుకుంటూ ప్రభువా ఈ ప్రార్థనంతటిని తండ్రి యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామం పేరిట అడిగి వేడుకుంటున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.